మందు తాకుండా ఎన్ని ట్రబుల్స్ వచ్చినాయిరా బాబు నాకు. నువ్వెవడరా నా మందు అవుతున్నావు? పోలీసులు, మాఫియా, ఫ్యాక్షనిస్టులు, టెర్రరిస్టులు, వాళ్ళతో పాటు కుక్క కూడా నిన్ను తరుముతోంది. ఎవడరా నువ్వు? సింగిల్ డ్రాప్ కూడా వదలకుండా నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పు. నాకు టైం లేదే, నేను వెళ్ళాలి. చెప్పకపోతే నేను వదలను, ఆ కుక్క వదలదు. తప్పదా? తప్పదు. ఓకే, అది ఫ్యాక్షన్ల రాజధాని రాయలసీమ, ఇటు అనంతపురం జిల్లా, మండలం పెనుగొండ, గ్రామం అక్కడ చూడు. అది 1980 సెప్టెంబర్ 28 ఆదివారం అర్ధరాత్రి మా అమ్మ నన్ను ఈ భూమి వేసింది. నేను పుట్టకముందే మా తాతగారు పోయారు, నేను పుట్టగానే మా అమ్మగారు పోయారు. నేను సైజుకి పెరిగేసరికి మా నాన్నగారు కాలం చేశారు. ఎంతమంది పోయినా పోకుండా ఒకటే, ఇదిగో ఇదే మా బామ్మ. అది ఎప్పుడు పొద్దు, ఆ శుభార్త ఎప్పుడు వింటాను. నేనిప్పుడే పోన్రా, నీ పెళ్లి కళ్ళ చూడందే ఈ బొంది కాటికి పోదు. పెళ్ళ? ఎవరిని? ఇంకెవరిని? నా కూతుర్నే. అది పుట్టగానే కెవ్వుమని అరలేదయ్యా, బాబా అంటూ బావురుమని అరిచింది. ఏం చేద్దాం, నా కర్మ. ఏంటిది, భూకంపంగానే వస్తుందా? ఈ మోసం లేడీ పిల్లల చెంగు చెంగమంటూ గదిరెక్కి వస్తుంది. అటు చూడలుడు. నేను నిన్నొక్కసారి ఎత్తుకుంటే నా పాడని నలుగురు మోయాల్సి వస్తుంది. ఫోన్లే అల్లుడు, పిల్ల ముచ్చట పడుతోంది కదా. ఇది పిల్ల? పిల్ల ఏనుగు. ఇది టీ షర్ట్ వేసుకుంది అనుకో, ఆ టీ షర్ట్ మీద గింతంత బొమ్మలాగుంటా. నన్ను ఏనుగంటావా? చూసినవా బామ్మ, చెయ్యి తగిలితేనే కిలోమీటర్ దూరం వెళ్ళిపోతున్నాను. పెళ్లి చేసుకుంటే సుఖపడతావురా? ఏం చక్క చిలక గోరింకలా ఉన్నారు. చిలక గోరింక చీమ ఏనుగులా ఉంటే చిలక గోరింక అంటేంటే నేను దీన్ని చేసుకోను. మరందుకే నాకు బాగుంటుంది. త్వరగా చేసుకురా బాబు, లేదంటే మీ బామ్మ తడుకొట్టేస్తుంది. బామ్మ, నీకు కావాల్సింది నా పెళ్ళే కదా, తప్పకుండా చేసుకుంటా. అదే ఇప్పుడు నా మనవడు అనిపించుకున్నావు, కానీ దీన్ని చేసుకోను. మరి ఇంకెవరిని చేసుకుంటావురా? ఈ ముసలానికి ఏం చెప్పాలి? బామ్మ, మనది రాయలసీమ శకుంతల వంశం, మాట మీద నిలబడే వంశం. నేను హైదరాబాద్ లో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అక్క, నువ్వు నాకు మాట ఇచ్చావు, నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఈడు అబద్ధం ఆడేస్తున్నాడు. ఆడబద్ధం అన్నట్టు తెలిస్తే ఆయన అడ్డంగా నరుకుతాడు తమ్ముడు. రే నాగ్య, నువ్వు మాటిచ్చానంటుండావు కాబట్టి నీకు నేను 100 దినాలు టైం ఇస్తా ఉండా. 100వ దినాన ఆ పిల్లని నువ్వు పెళ్లి చేసుకోలేదనుకో, దీని మెల్ల నువ్వు తాళి కట్టాలి. కొండారెడ్డి, ఈ ఒప్పందం నీకు ఓకేనా? అయితే ఓకే. అయితే నేను హైదరాబాద్ బయలుదేరిపోతా. హైదరాబాద్ లో యాడుంటావు? ఎవరుంటారా నీకు? నా ఫ్రెండ్ మురళీమోహన్ ఎలియాస్ అందాల రాముడు.